ఐపీఎల్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఈ సిరీస్ ద్వారా టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి రావాలనుకుంటున్నారు. చేతేశ్వర్ పుజారా భారత జట్టుకు దూరమై చాలా కాలమైంది. అయినా జట్టులోకి పునరాగమనంపై ఆశలు వదులుకోలేదు. దేశవాళితో పాటు కౌంటీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ టెస్టుల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు. రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ బాదాడు. అయినా బీసీసీఐ ఈ స్టార్ ప్లేయర్ని పట్టించుకోవడం లేదు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు జట్టులోకి రావాలన్న తన కోరికను మరోసారి బయటపెట్టాడు. అంతర్జాతీయ మరియు దేశీయ క్రికెట్లో బాగా రాణించానని, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కు నన్ను ఎంపిక చేస్తే జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఒక్క అవకాశం వస్తే నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. 100 కంటే ఎక్కువ టెస్టులు ఆడి ఇప్పుడు జట్టుకు దూరం అవ్వడం బాధ కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో అవకాశం ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు. పుజారా 2024-25 రంజీ ట్రోఫీలో సౌత్ రాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. 10 ఇన్నింగ్స్లలో 40.20 సగటుతో 402 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 234. కాగా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ ఆడనుంది.